హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం Vivo V21e మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేద్దామండి. ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్లో తీసుకోవడం జరిగింది. బయట షాప్లో తీసుకున్నాను. ఇక లేట్ చేయకుండా మనకు ఇది 25,000 రూపీస్కి ఏమో రావడం జరిగింది మొబైల్ అనేది. ఇక లేట్ చేయకుండా ఈ మొబైల్ అనేది బాక్స్ అనేది సీల్ తీశారు. సింపుల్ ఏం లేదు, ఇప్పుడు నేను బాక్స్ అనేది ఓపెన్ చేసి దీనిలో ఏమేమి కంటెంట్స్ వచ్చాయి అనేది, అదేవిధంగా మొబైల్ గురించి మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ఇందులో ఈ విధంగా ఒక బాక్స్ అనేది ఉంటుంది. ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే మొబైల్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది మొబైల్ అనేది. ఈ మొబైల్ అనేది తర్వాత చెప్తా దీని గురించి. ఆ తర్వాత మనకు ఒకటి ట్రాన్స్పరెన్సీ కేస్ అనేది ఇచ్చారండి. ఈ విధంగా ఉంటుంది కేస్ అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు కొంచెం గట్టిగానే ఉంది, పర్లేదు, బాగానే ఉంది. ఆ తర్వాత కొన్ని యూజర్ మాన్యువల్ గైడ్స్ అనేవి ఇచ్చారు. అదేవిధంగా సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది కూడా ఇందులో ఉంది. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇది 44 వాట్స్ సంబంధించిన ఒక ఫాస్ట్ ఛార్జర్ అనేది మనకి ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఇది మనకు హాఫ్ అన్ అవర్కు ఎబోవ్ అనేది మనకు ఛార్జింగ్ అనేది ఫుల్ అవుతుంది. 4000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి. అదేవిధంగా మనకు ఒక కేబుల్ అనేది ఇచ్చారండి. ఇక్కడ కేబుల్ చూసుకున్నట్లయితే టైప్ సి కేబుల్ అనేది ఇచ్చారు. టైప్ సి కేబుల్ ఇచ్చారు. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది టైప్ సి కేబుల్ అనేది. అదేవిధంగా ఇందులో మనకు ఇంక్లూడ్గా ఇయర్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు ఇయర్ ఫోన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక బాక్స్లో చూసుకున్నట్లయితే ఇంకేం లేదు. చూసుకున్నట్లయితే మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ర్యాపర్ అనేది రావడం జరిగింది. ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే చూడండి, ఇక్కడ మనకు బ్లాక్ అనేది, ఇక్కడ కలర్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క 2 కలర్స్ ఉంటాయి ఇందులో. ఇది Vivo V21e అనేది. ఇప్పుడు నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్ కెమెరా వచ్చేసరికి 2 కెమెరాస్ అనేవి ఉన్నాయి ఇందులో. ఇది మనకు ఈ కెమెరా వచ్చేసరికి మనకి ఇక్కడ ఒకటి 64 MP ఉంటుంది. అదేవిధంగా ఒకటి మనకు 8 MP మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి ఉంటుంది. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ ఉంటుందండి 32 MP మెగాపిక్సెల్ కెమెరా అని ఉంటుంది. ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అనేది ఇందులో ఉంటుంది. అదేవిధంగా 4000 mAh బ్యాటరీ అనేది ఇందులో వాడడం జరిగింది. మనకు 44 ఫాస్ట్ ఛార్జర్ అనేది ఇందులో ఇచ్చారు. ఇక్కడ స్పీకర్ డ్రిల్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్పీకర్ డ్రిల్ ఉంది. అదేవిధంగా బాటంలో చూసుకున్నట్లయితే మనకు ఒకటి స్పీకర్ డ్రిల్ ఇచ్చారు. అదేవిధంగా టైప్ సి పోర్ట్ అనేది ఇచ్చారు. సిమ్ ఎజెక్టర్ పిన్, ఒకటి మెయిన్ మైక్ అనేది ఇక్కడ ఉంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి బటన్స్ అనేది ఇందులో ఇవ్వలేదు. అదేవిధంగా టాప్లో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 3.5 mm ఆడియో జాక్ అనేది ఇచ్చారు. అదేవిధంగా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చారు. అదేవిధంగా పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది. మొబైల్ అనేది ఆన్ చేశాను. ఆన్ చేయగానే మనకి ఇక్కడ Vivo 5G అని చెప్పి చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఇక్కడ ఇది సెటప్ అంతా కంప్లీట్ చేసి మీకు ఓన్ స్క్రీన్లో కనబడతాను. ఇక్కడ మొబైల్ అనేది మనకు బూటప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మనకు ఇంటర్ఫేస్ అనేది చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సింపుల్ ఏం లేదండి, మనకు ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళి మనం ఇప్పుడు అబౌట్ ఫోన్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ అబౌట్ ఫోన్లో చూద్దాం. ఇప్పుడు దీని స్పెక్స్ అనేది మీకు టోటల్గా చెప్తాను. ఇక్కడ అబౌట్ ఫోన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీని ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 700 ప్రాసెసర్ అనేది ఇందులో వాడడం జరిగింది. అదేవిధంగా 8GB ర్యామ్ అనేది ఇచ్చారు. అదేవిధంగా మనకు ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి 4GB ర్యామ్ అనేది కూడా మనకి ఇందులో తీసుకోవచ్చు. ఇక్కడ 4GB ర్యామ్ అనేది మనం వాడుకోవచ్చు. అదేవిధంగా Android 11 మీద రన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఉంది. ఈ విధంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి ఇక్కడ మోడల్ నెంబరు, సీరియల్ నెంబర్ చాలా ఉంటాయి. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓవరాల్గా మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. కొన్ని ఫ్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఇట్లా హోల్డ్ చేసి పట్టుకొని అన్ఇన్స్టాల్ పై క్లిక్ చేసినట్లయితే అన్ఇన్స్టాల్ అనేది అవుతుంది. ఈ విధంగా మీకు నచ్చని అప్లికేషన్స్ అనేది మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కెమెరా శాంపిల్ అనేది మీకు చూపెడతాను. ఇక్కడ కెమెరా అనేది ఓపెన్ చేయగానే అగ్రి పర్మిషన్ అడుగుతుంది. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకు ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మన క్లారిటీ అనేది ఇక్కడ మిస్ కాలేదు, చాలా బాగుంది కెమెరా అనేది. ఇది నేను నైట్ టైంలో అన్బాక్సింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఈ విధంగా చూపెడుతుంది. నేను కొన్ని ఫోటో శాంపిల్స్ అనేది లాస్ట్లో చివరిలో పెడతాను. ప్రస్తుతానికైతే వీడియో సెక్షన్లోకి వెళ్ళినట్లయితే చూద్దాం. ఇప్పుడు వీడియో సెక్షన్లో మనకు ఇక్కడ స్టెబిలైజేషన్ అల్ట్రా స్టేబుల్ అని చెప్పి ఉంది. అదేవిధంగా ఫిల్టర్స్ అనేవి కూడా ఇందులో ఉండడం జరిగింది. అదేవిధంగా సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇందులో వీడియో రెజల్యూషన్ వచ్చేసరికి 1080pలో మనం రికార్డ్ చేసుకోవచ్చు. 30 frames లేకపోతే 60 frames, కానీ 4K మాత్రం ఇందులో సపోర్ట్ లేదు. అదేవిధంగా
ఇప్పుడు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి చూడండి, మనకు ఫ్రంట్ కెమెరాలో కూడా సేమ్ అదే విధంగా 720 1080pలో రికార్డ్ చేయొచ్చు. మనకు ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్లో రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఫ్రంట్ అనేసరికి మనకు 32 MP మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు కాబట్టి మనకు సెల్ఫీలు చాలా ఈజీగా తీసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి సెల్ఫీలు అనేది. అదేవిధంగా నైట్ మోడ్ ఉంది మనకు, అదేవిధంగా పోర్ట్రేట్ ఉందండి, అదేవిధంగా ఫొటోస్ అని చెప్పని, అదేవిధంగా వీడియో. మోర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ 64 MP పానోరామా, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ ల్యాబ్స్, ప్రో, అదేవిధంగా AR స్టిక్కర్స్, డాక్యుమెంట్స్, డబుల్ ఎక్స్పోజర్ అని చెప్పి ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీకు నచ్చిన వాటిని మీరు వాడుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను సౌండ్ క్లారిటీ అనేది మీకు చెక్ చేస్తాను, సౌండ్ అనేది ఏ విధంగా వస్తుందని చెప్పని. చూడండి ఇక్కడ వాయిస్ క్లారిటీ అనేది ఏ విధంగా ఉంది, వీడియో క్లారిటీ కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు 1080pలో మనకి ఇక్కడ వీడియో అనేది రన్ అవుతుంది. వీడియో క్లారిటీ మీరే చూడొచ్చు. సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి చాలా నీట్గా కనబడుతుంది వీడియో అనేది. అదేవిధంగా నేను ఒక ఆడియో శాంపిల్స్ అనేది వినిపిస్తాను ఇప్పుడు మీకు. ఆడియో క్లారిటీ మీరే చెక్ చేయొచ్చు. ఇక్కడ ఆడియో క్లారిటీ కూడా వినొచ్చు, ఆడియో అనేది ఏ విధంగా వస్తుందని. ఈ విధంగా ఉంటుంది. ఆడియో కూడా చాలా లౌడ్గానే వస్తుంది, పర్లేదు. దీనిలో సింగిల్ స్పీకర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంత లాక్ స్క్రీన్ అనేది ఏ విధంగా ఉంటుందని మీకు చూపెడతాను ఇప్పుడు. చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ మీరే ఇట్లా వేలు పెట్టగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. ఈ విధంగా ఉంటుంది. టోటల్గా మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒక 5G మొబైల్ అండి. భవిష్యత్తులో మనకు 5G నెట్వర్క్ వచ్చినట్లయితే మనకి ఈజీగా 5G సిమ్ అనేది వేసుకొని వాడుకోవచ్చు ఇందులో. అదేవిధంగా మనకు ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి 4GB అనేది మనకు 8GBలో కలిసిపోతుంది కాబట్టి మనకు 12GB ర్యామ్ అనేది ర్యామ్ లెక్క సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా ఇది మనకు చూసుకున్నట్లయితే 4Gకి సంబంధించిన మొబైల్ అండి. చాలా బాగుంటుంది. డిస్ప్లే సైజ్గా విధంగా మనకు ప్రొటెక్షన్ అనేది ఏం చెప్పలేదు. ఇది 4000 mAh బ్యాటరీ, అదేవిధంగా 44కు సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. మనకు 1/2 అవర్ పైనే కొంచెం ఛార్జింగ్ అనేది ఫుల్ ఛార్జ్ అనేది అవుతుంది. ఈ విధంగా ఉంటుంది మొబైల్ అనేది. మొబైల్ చూసుకున్నట్లయితే మనకు 25,000లో రావడం జరుగుతుంది. చాలా మంచి మొబైల్ అండి. తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. నేను వీటి వీడియో కెమెరా రివ్యూ అనేది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి ఈ మొబైల్ అనేది అన్బాక్సింగ్ ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా కొంచెం సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.